ఓకే. కొత్త క్రిప్టో ఎయిర్ డ్రాప్ వస్తోందంటే చాలు మనందరికీ గుండెల్లో ఒకటే టెన్షన్ కదండి. అబ్బా, లాంచ్ అయిన వెంటనే ఇది కూడా 90% క్రాష్ అయిపోతుందేమో అని. కానీ ఇంటర్లింక్ ఎయిర్ డ్రాప్ విషయంలో మాత్రం కథ వేరేలా ఉంది అంటున్నారు. ఇక్కడ హైప్ కాదు, డేటానే మాట్లాడుతోందంట. అసలిందులో నిజమెంత? ఈ ప్రాజెక్ట్ నిజంగానే మిగతా వాటికంటే డిఫరెంటా, లేకపోతే ఇది కూడా సేమ్ స్టోరీనా? కేవీఆర్ గారు తన పోస్ట్లో చెప్పిన షాకింగ్ నిజం ఏంటో పదండిప్పుడు చూసేద్దాం. సరే, ముందుగా మనందర్నీ వేధిస్తున్న అసలు సమస్య ఏంటో చూద్దాం. మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కదా, కానీ లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే ఆ ఎయిర్ డ్రాప్స్ అన్నీ ఢమాల్మని కుప్పకూలిపోవడం ఎన్నోసార్లు చూశాం. అసలు ఎందుకిలా జరుగుతోంది? చాలా క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ ఎందుకిలా ఫెయిలవుతున్నాయి? -90%? అమ్మో, ఇది కేవలం ఒక నెంబర్ కాదు. చాలామంది క్రిప్టో ఇన్వెస్టర్ల కథ ఇది. ఎంతో హైప్తో స్టార్ట్ అయిన టోకన్ల విలువ చూస్తుండగానే ఇలా పడిపోవడం, ఇది చాలా కఠినమైన నిజం. మన నమ్మకాన్ని దెబ్బతీసే అతి పెద్ద సమస్య కూడా ఇదే. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక ప్రాజెక్టును మనం దేన్ని చూసి నమ్మాలి? కేవలం దాని చుట్టూ ఉన్న హైప్నా, లేక దాని వెనుకున్న ఫండమెంటల్స్నా? ఇంటర్లింక్ విషయంలో ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు కొంచెం లోటుగా చూద్దాం. చూడండి, ఒకవైపు కేవలం హైప్తో నడిచి చివరకు క్రాష్ అయిపోయే మామూలు ఎయిర్ డ్రాపులు, మరోవైపు డేటాతో ముందుకెళ్తున్నాం, మాకు క్లియర్ యూటిలిటీ ఉంది, ప్రైస్ స్టెబిలిటీయే మా లక్ష్యం అని చెప్పుకుంటున్న ఇంటర్లింక్. మరి ఇవన్నీ కేవలం మాటలేనా, లేక దీని వెనకేమైనా సాలిడ్ ఆధారాలున్నాయా? ఈ మొత్తం విశ్లేషణకు ఆధారం కేవీఆర్ గారి పోస్ట్. ఆయనేమంటున్నారంటే, అసలు షాకింగ్ నిజమనేది హైప్లో లేదట, డేటాలో ఉందట. సో ఇప్పుడు మనం చూడబోయేది ఊహాగానాలు కాదు, పక్కా ఫ్యాక్ట్స్ అన్నమాట. సరే, మరి ఇంతకీ ఇంటర్లింక్ ఎలా భిన్నంగా పనిచేస్తుంది? దీని సక్సెస్ వెనుక ఉన్న కోర్ మెకానిక్స్ ఏంటో ఇప్పుడు మనం బ్రేక్డౌన్ చేద్దాం. అప్పుడు దీని ప్రత్యేకత ఏంటో మనకే క్లియర్గా అర్థమవుతుంది. ఇంటర్లింక్ స్టెబిలిటీకి ఈ మూడు పిల్లర్స్ ఆధారం అంటున్నారు. ఒకటి, టోకెన్కి అసలు రియల్ యూజ్ ఏంటి? 2, ఈ ట్రెజరీ కంపెనీల రోలేంటి? ఇక 3, చాలా ఇంపార్టెంట్, అసలు ప్రైజ్ను ఎవరు డిసైడ్ చేస్తున్నారు? రండి ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ పాయింట్, టోకెన్ యూటిలిటీ. సింపుల్గా చెప్పాలంటే ఈ టోకెన్ కేవలం కొని అమ్ముకోటానికే కాదు, దాని ఎకోసిస్టంలో దానికొక పర్టిక్యులర్ పని ఉంది, ఒక జాబ్ ఉందన్నమాట. ఈ రియల్ యూజ్ వల్లే దానికి స్పెక్యులేషన్ పక్కన పెడితే ఒక ఇన్హెరెంట్ వాల్యూ వస్తుంది. మొత్తం ఇంటర్లింక్ డిజైన్ ఈ పాయింట్ మీదే నిలబడి ఉంది. ఇక రెండోది, ఫైనాన్షియల్ బ్యాకింగ్. ఇంటర్లింక్ స్ట్రక్చర్లో ఈ ట్రెజరీ కంపెనీలు ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తాయట. అంటే ఇవి ప్రాజెక్టుకు ఒక స్ట్రాంగ్ ఫినాన్షియల్ ఫౌండేషన్ ఇవ్వడమే కాదు, మార్కెట్లో ప్రైస్ సడన్గా కుప్పకూలిపోకుండా కాపాడే ఒక కీలకమైన మెకానిజంలా పనిచేస్తాయి. మూడో పాయింట్, ప్రైజ్ని ఎవరు డిసైడ్ చేస్తారు అనేది. సాధారణంగా ఏమవుతుంది, ఎయిర్ డ్రాప్లలో ఫస్ట్ డే ఉన్న హైప్కి ప్రైజ్ ఆకాశంలోకి వెళుతుంది, ఆ తర్వాత ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతుంది. కానీ ఇంటర్లింక్ విషయంలో అలా కాదంటున్నారు. దీని ప్రైజ్ కేవలం ఆ ఇనీషియల్ హైప్ మీద డిపెండ్ అవ్వదట. దాని వెనుక ఒక పద్ధతి, ఒక స్ట్రాటజీ ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ వాళ్ళేం చెప్తున్నారనేది బావుంది. కాని వీటన్నింటికీ ఏదైనా గట్టి ప్రూఫ్ ఉందా? ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది ఏదో చిన్న సంస్థ నుంచొచ్చింది కాదు, ఒక అఫీషియల్ సోర్స్ నుంచి వచ్చిన తిరుగులేని రుజువు. ఈ ప్రూఫ్ ఎక్కడ్నుంచో రాలేదు, ఏకంగా ఒక యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ నిర్వహించిన అఫీషియల్ టెస్ట్ నుంచొచ్చింది. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ యొక్క క్రెడిబిలిటీని అంచనా వేయడానికి ఇంతకంటే మంచి ప్రూఫ్ ఇంకేముంటుంది? మనం మాట్లాడుకుంటున్న ఆ సంస్థ పేరు NIST, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కింద పనిచేసే ఒక చాలా ప్రెస్టీజియస్ సంస్థ. వీళ్లు చేసే టెస్ట్లకు ప్రపంచవ్యాప్తంగా చాలా విలువ ఉంటుంది. ఇదిగోండి, ఇదే అసలైన ప్రూఫ్. NIST లాంటి ఒక ప్రెస్టీజియస్ సంస్థ పెట్టిన టెస్టుల్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ల ర్యాంక్ 113 నుంచి ఏకంగా 51కి మెరుగుపడింది. ఇది మాటలు కాదు, కొలవగలిగే ప్రోగ్రెస్. ఒక ప్రాజెక్ట్ టెక్నికల్ స్ట్రెంగ్త్ ఇంత క్లియర్గా ప్రూవ్ అవడమనేది నిజంగా చాలా రేర్. అయితే ఫైనల్గా వర్డిక్ట్ ఏంటి? ఒకవైపు మార్కెట్ హైప్, మరోవైపు సాలిడ్ డేటా. ఇంటర్లింక్ విషయంలో ఏది గెలుస్తోంది? ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలను బట్టి మనకంటూ ఒక క్లారిటీకి రావచ్చు. ఈ మొత్తం అనాలిసిస్ నుంచి మనం గుర్తుపట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే,
ఇంటెలింక్ ఫౌండేషన్ కేవలం హైప్ మీద కట్టింది కాదు. దీనికి ఒక క్లియర్ టోకెన్ యూటిలిటీ ఉంది, స్టెబిలిటీని టార్గెట్ చేసే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ టెస్టుల్లో ప్రూవ్ అయిన పర్ఫార్మెన్స్ ఉంది. ఇవన్నీ కలిసి దీన్ని మిగతా వాటికంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. బహుశా ఇలాంటి డేటా డ్రివెన్ అప్రోచే ఫ్యూచర్లో నమ్మకమైన క్రిప్టో ప్రాజెక్టులకు దారి చూపుతుందేమో కదా. హైప్ను పక్కన పెట్టి ఇలాంటి ఫండమెంటల్స్కే విలువ ఇచ్చే రోజులు రాబోతున్నాయా? ఏమంటారు?